లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు షరరుచులు తీపి పురుపు వగరు చేదు షరరుచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ సంధ్య గారు ఉన్నారు. మరి సంధ్య గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో సంధ్య గారు, బాగున్నారా? బాగున్నాను. సో మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? వెజిటేబుల్ ఉప్మా. ఇంకొక ఐటమ్ బొంబాయి రవ్వ అట్టు. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో మనం వెజిటేబుల్ ఉప్మా అలాగే బొంబాయి రవ్వ అట్టు నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా ఏం నేర్పిస్తున్నారో సంధ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో సంధ్య గారు, ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? వెజిటేబుల్ ఉప్మా చేస్తాను. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? చెప్తాను. బొంబాయి రవ్వ, క్యాబేజీ, ఉల్లిపాయలు, శనగపప్పు, జీడిపప్పు, నెయ్యి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆవాలు, సాల్ట్, కరివేపాకు, క్యారెట్, బంగాళదుంప, బీన్స్. ఓకే అండి, మరి వెజిటేబుల్ ఉప్మా తయారు చేయడానికి అన్నీ ఉన్నాయి కదా మనకి. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ముందుగా ఏం చేయాలి? కడాయి పెట్టుకుందామా? వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుందాం. ఓకే, ఎన్ని స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి? 2 స్పూన్స్. 2 స్పూన్స్ నెయ్యి తీసుకోనా? సో నార్మల్గా ఉప్మా చేస్తే ఎవరికి అంత ఇష్టం ఉండదు కదా. సో ఇలా కొంచెం వెరైటీగా చేస్తే అందరు తింటారు కదా. ఇది ఎక్కడ నేర్చుకున్నారు సంధ్య గారు? మరి మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మీ మమ్మీ నేర్పించారా మీకు? ఓకే. సో నెయ్యి వేడక్కగానే మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవాలా? ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు సంధ్య గారు? కుక్కట్పల్లి నుంచి వచ్చారు. ఓకే. సో మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారా లోకల్ కిచెన్? చూస్తూ ఉంటాం. వేడెక్కింది కదండి నెయ్యి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎన్ని ఉల్లిపాయలు తీసుకోవాలండి? ఇది ఒకటి చాలా? ఇది మనం డీప్గా ఫ్రై చేసుకోవాలా లేదంటే కొంచెం డీప్గా ఫ్రై పచ్చివాసన అంతా పోయి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. దీనిలోనే శనగపప్పు. ఓకే, ఇలా వేగుతుండగానే శనగపప్పు వేసుకోవాలా? ఓకే. ఆవాలు, కొంచెం ఆవాలు ఇక్కడ కొంచెం పెద్దవి తీసుకున్నాం కదా మనం. పచ్చిమిరపకాయలు. ఓకే. నెయ్యి వేడకగానే మనం ఆనియన్స్, శనగపప్పు, ఆవాలు, ఇంకా పచ్చిమిరపకాయలు. అన్ని వెజిటేబుల్ కాబట్టి మనం అన్ని వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ మనం సన్నగా తురిమి పెట్టుకున్నాం కదండి. ఓకే. లేదంటే మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవచ్చా లేదంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి ఇష్టంగా తింటారు, కనబడదు కదా ఇంకా తింటారు. తర్వాత క్యాబేజ్. సో క్యాబేజ్ ఇవన్నీ తొందరగా ఉడుకుతాయి కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఏమి అవ్వదు. బీన్స్ వేసుకోవాలి. ఓకే. బీన్స్ కూడా మనం రౌండ్గా చిన్నగా కట్ చేసుకున్నాం కదా. తర్వాత పొటాటో. ఓకే. పొటాటో మనం ఇది ఉడకపెట్టామా లేదంటే నార్మల్ పొటాటో? ఓకే. మరి ఉడికిపోతుందా అండి పొటాటో తొందరగా? సో ఇలా వేగుతుండగానే మనం దాంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. సో ఇది వెజిటేబుల్ ఉప్మా కాబట్టి మనం ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ వాడాం కదా. అన్నీ వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి.
ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఓకే. ఓకే అండి, మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఓకే, దీంట్లో మనం వాటర్ వేసుకోవాలా? ఎన్ని వాటర్ వేసుకోవాలండి? కొంచెం సరిపడినంత చాలు. బొంబాయి రవ్వకి సరిపడినంత వేసుకోవాలా, లేదంటే వెజిటేబుల్స్కి సరిపడినంత వేసుకోవాలా? వెజిటేబుల్కి సరిపడి. ఓకే. సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం వాటర్ వేసాక దీంట్లో సాల్ట్ వేయాలి. మూత పెట్టుకున్నాం. ఓకే, ఇలా ఎంతసేపు ఉడకాలి? ఒక 10 minutes. 10 minutes ఉడకాలా? ఓకే వ్యూవర్స్, మరి మనం వెజిటేబుల్ ఉప్మా చేసుకుంటున్నాం కదా, మరి వాటర్ బాయిల్ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది. ఇలాగా ఒక షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సంధ్య గారు, మన 10 minutes అయిపోయింది కదా, అయిపోయింది. వాటర్ బాయిల్ అయిందో లేదో చూద్దామా? మొత్తం బాయిల్ అయిపోయింది కదా వాటర్. దీనిలో మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలండి బొంబాయి రవ్వ? హాఫ్ కప్. హాఫ్ కప్పా? ఓకే. వేసుకుని తిప్పుతాం. ఓకే, ఉండలు కట్టకుండా చూసుకోవాలా? సరిపోతుందా అండి మరి ఇప్పుడు? సరే. సో ఆల్రెడీ మనం వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఉప్మాకు అంతా కూడా పడిపోతుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదండి సాల్ట్. మళ్ళీ మనం రవ్వ వేసుకున్న తర్వాత అవసరం లేదు. సో ఇలా ఎంతసేపు పడుతుందండి ఇలా కుక్ అవడానికి? ఒక 5 minutes. 5 minutesలో అయిపోతుందా? బొంబాయి రవ్వ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనకి తొందరగా అయిపోతుంది. సో అన్ని వెజిటేబుల్స్ మనకి రెడీగా ఉంటే మనకి ఇది చాలా ఈజీ కదండి చేసుకోవడానికి. ఇలా కలుపుతూనే ఉండాలా అండి? కొంచెం సేపు కలిపి మూత పెట్టుకోవాలా? ఓకే. ఒక 2 minutes వరకు మూత పెట్టుకోవాలి. బొంబాయి రవ్వ వేసి బాగా కలిపాక 2 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. మరి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి ఇంట్లో? టీవీ చూస్తాం. టీవీయేనా? అంటే ఇంకా ఏదైనా వేరే హాబీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? ఫ్రెండ్స్తో మూవీస్కి అలా వెళ్తూ ఉంటారా? వెళ్ళరా? ఇంట్లోనే చూస్తూ ఉంటారా? సాటర్డే సండే పిల్లలతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్తారనమాట. పిల్లల కోసమే, లేదంటే ఇంకా సపరేట్గా వెళ్ళారనమాట. ఓకే, చూద్దాం. ఓకే. కొంచెం గట్టిపడాలా అండి? అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నావా? సో ఇలా కొంచెం గట్టి పడగానే మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. ఓకే అండి, మరి సర్వ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? నిమ్మకాయతో మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుందా? వెజిటేబుల్ ఉప్మా రెడీ.
ఓకే, వేడి వేడి వెజిటేబుల్ ఉప్మా రెడీ అన్నమాట. ఓకే అండి సంజయ్ గారు, మంచి ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించారు. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మరి ఎంతో హెల్దీ అయిన వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. వెజిటేబుల్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, క్యారెట్ తురుము, పొటాటో, క్యాబేజ్, బీన్స్, ఉల్లిపాయలు, నెయ్యి, పచ్చిమిర్చి, శనగపప్పు, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు. వెజిటేబుల్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, క్యాబేజ్, ఆలు, బీన్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్, సాల్ట్ వేసి 10 minutes బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వేసి బాగా ఉడికించాలి. అంతే, హెల్దీ స్నాక్ వెజిటేబుల్ ఉప్మా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ బొంబాయి రవ్వతో అట్టు ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సంధ్య గారు, మన సెకండ్ ఐటమ్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బొంబాయి రవ్వ, ఎగ్స్, పంచదార, నెయ్యి, జీడిపప్పు. ఓకే, ఇది స్వీట్గా ఉంటుందా అట్టు మనకి? Sweet గా ఉంటుంది. ఓకే, నేను అట్టు అనేసరికి నేను కొంచెం హాట్ ఏమో అనుకున్నాను. స్వీటే అనమాట. ఓకే, మరి ముందుగా ఏం చేసుకోవాలి? బౌల్ తీసుకో. బౌల్ తీసుకోనా? బౌల్ తీసుకొని ఉప్మా రవ్వ. ఓకే, బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఎంత తీసుకుంటున్నాం? హాఫ్ కప్ తీసుకో. ఓకే, హాఫ్ కప్. తర్వాత షుగర్ వేసుకో. షుగర్ వేసుకోవాలా? షుగర్ వేసుకున్నాక ఎగ్స్ వేసుకో. ఓకే, ఎన్ని ఎగ్స్ పడతాయండి? 2 eggs. 2 eggs. ఓకే, హాఫ్ కప్ బొంబాయి రవ్వకి 2 eggs పడతాయి. ఇది కొంచెం వెరైటీగా ఉందండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఇది కూడా మా మమ్మీదే. ఇది కూడా నా మమ్మీ నేర్పించారనమాట. దీన్ని బాగా కలపాలి. సో మరి ఆ ఎగ్ స్మెల్ అనేది రాదా అండి? మరి అట్లో అది రాదు, మనం ఫ్రై చేస్తాం కాబట్టి రాదు. సో 2 కంప్లీట్ ఎగ్స్ వేసేసుకున్నాం కదండి మనం. వైట్ ఎల్లో ఏం సపరేట్ చేయకుండా వేసేసుకున్నాం. సో దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా కలపాలా లేదంటే అక్కర్లేదు, సరిపోతుంది? సరిపోతుంది. ఎగ్స్ ఉన్నాయి కదా, సరిపోతుంది. ప్యాన్ పెట్టుకోవాలా? సో ఇప్పుడు మనం దీన్ని అట్టులాగా వేసుకోవాలి. నెయ్యి వేసుకుని, ఫస్ట్ నెయ్యి వేసుకొని 2 spoons నెయ్యి వేసుకుని, సో అట్టు అంతా కూడా మనం నెయ్యిలోనే కాదు. సో దీంతో కాంబినేషన్తో ఏదైనా తినాలండి లేదంటే స్వీట్ ఆల్రెడీ స్వీట్ కాబట్టి స్వీట్ అలానే తినేయచ్చు. ఓకే అండి, మన నెయ్యి అంతా కూడా మనకి హీట్ అయిపోయింది కదా కాబట్టి ఇది వేసుకుందాం. మనం కలిపి పెట్టుకుందాం. బొంబాయి రవ్వ వేసుకుందాం.
ఇలా జస్ట్ మనం పాన్ పైన వేసేసుకుంటే సరిపోతుందండి. దీనిపైన జీడిపప్పు వేసుకోవాలి. ఓకే, మనం రెండు వైపులా కాల్చకుండా ఒక్క వైపే కాలుతుందండి. ఎంత టైం పడుతుందండి ఇది కాలు? 15 minutes. 15 minutes దాకా పడుతుందా? తక్కువ సెగ మీద. ఓకే, తక్కువ సెగ మీద మనం కాల్చాలా? సో ఇది చేస్తూ ఉంటారా అండి మీరు ఇంట్లో ఈ అట్టుని? వీక్లీ వన్స్ చేస్తూ ఉంటారన్నమాట. మీ పిల్లలు ఇష్టంగా తింటారా? ఓకే ఓకే అండి సంధ్య గారు, మరి రెండు వైపులు బాగా కాలిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా? మరి స్టవ్ ఆఫ్ చేసారా? ఓకే, పీసెస్గా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కట్ చేసుకొని పీసెస్ లాగా వేసుకోవాలా? మనకి ఇలా మంచి ఇట్లా కేక్ లాగా వచ్చేసింది కాబట్టి కట్ చేసుకొని మనం పీసెస్ లా అరేంజ్ చేసుకోవాలి. సో మనం ఎగ్ వేసాం కాబట్టి మనకు పఫ్నెస్ వచ్చింది కదా. సో కంపల్సరీగా మనం 2 eggs వేసుకోవాలి కదా. సో హాఫ్ బొంబాయి రవ్వ కప్కి 2 eggs. షుగర్ బొంబాయి రవ్వ అట్టు రెడీ అయ్యింది. ఓకే అండి సంధ్య గారు, సో బొంబాయి రవ్వ అట్టు రెడీ అయిపోయింది కదా, మనం ఇలా కట్ చేసుకొని పీసెస్ లాగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి సంధ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కోసం 2 కొత్త వంటకాలు చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి బొంబాయి రవ్వతో అట్టు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. బొంబాయి రవ్వ అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, కోడిగుడ్లు, పంచదార, జీడిపప్పు, నెయ్యి. బొంబాయి రవ్వ అట్టు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బొంబాయి రవ్వ, షుగర్, 2 eggs వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత బొంబాయి రవ్వ మిశ్రమాన్ని అట్టులా వేసి పైన జీడిపప్పు వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే, బొంబాయి రవ్వ అట్టు రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో వెజిటేబుల్ ఉప్మా అలాగే బొంబాయి రవ్వతో అట్టు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కు మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని సరికొత్త వంటకాలతో మీ ముందుంటుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.